ఊరే కొండ బాగా ముంచురా పంది బాబు, నువ్వు ఆ తల మొత్తం తడిసిపోవాలి ఇప్పుడు. ఓ నాయన ఈ పంది బాబు బరువు కాయలేకపోతాను నేను. ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి నాకు. నీ అబ్బా కోతున కొడక చెరువులో దిగిపోయినవరా పెద్ద పోటుగాళ్ళగా హెల్ప్ చేయరా నువ్వు కొండగాడికే. నీ అబ్బా పుట్టిన కొడక కింద నుంచి పంది బాబు జారిపోకుండా కాల్ దగ్గర నేనే పట్టుకున్నారా. ఊరే మీరు అరగంట సేపు వరకు పంది బాబుని నీటిలో నుంచి బయటకు తీయకండి, అలాగే ఉంచండి. గొడుగు బాబా అరగంట వరకు ఇలాగే నీటిలో ఉంచితే ఉన్న ప్రాణం కూడా పీకుతుంది కదా. ఈ లోపు నువ్వు ఏదో ఒక వైద్యం చెయ్యు. ఓ నాయన అరగంట సేపా? నా చెయ్యి ఇప్పటికే నొప్పి పెడుతుంది. అరగంట సేపు నా వల్ల కాదు గొడుగు బాబా. ఊరి కొండ ఎలాగరా నువ్వు వాళ్ళకంటే, నువ్వే ఇక్కడ బలవంతుడు మా అందరికంటే, నువ్వే పట్టుకోవాలి ఇప్పుడు. ఊరి కోతే పాపం పాండగడ పట్టుకోలేకపోతుందట, నువ్వు కూడా పట్టుకోవచ్చు కదరా. నీ అబ్బా పొట్టును కొడక ఇంకొక మాట మాట్లాడమంటే ఒక్కడి దంతాను వచ్చా. కింద నుంచి పట్టుకున్నారని చెప్తుంటే మళ్ళీ మాట్లాడుతున్నావా? ఊరే కోతే ఊరే కొండ నేను చిన్నోడ్రా, చెరువులో మునిగిపోతుంది దిగితే, అందుకే ఉండిపోయాను నేను. లేకపోతే నేను ఒక్కనే పందిబాబుని పెట్టిద్దును అలాగా. అవరా ఇలాంటి సోది మాటలుంటే నువ్వు కొండగడకు చెప్పుకో, నాకు చెప్పుకో. ఏంటో పంది బాబు బాగుంటే ఇప్పటికి మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి సంబంధించి ప్లానింగ్ అంతా చేసుకునే వాళ్ళము. పోనీదేరా కొండ, పంది బాబు బతికితే అదే చాలు మనకి. న్యూ ఇయర్ తో ఏముందిలే, ఎప్పుడైనా చేసుకోవచ్చు దాన్ని. ఎప్పుడైనా చేసుకుంటావా గొడుగు బాబా? న్యూ ఇయర్ ఏమైనా నెలకు ఒకసారి వస్తుంది అనుకుంటున్నావేటి నువ్వు? ఊరి సంవత్సరానికి ఒకసారి వస్తుంది లేరా న్యూ ఇయర్, నాకు తెలుసులే. కాకపోతే మన పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏడు చేస్తాం చెప్పు. గొడుగు బాబా పరిస్థితులు ఎప్పుడు దరిద్రంగానే ఉంటాయి, వాటిని మనం మంచిగా మార్చుకోవాలి. ఓరు బాబు నువ్వు పెద్ద దేవుడు వేటరా బాబా, పరిస్థితులు మంచిగా మార్చడానికి నువ్వు. ఊరే పొట్టుడా, మనం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసే పంది వారిని బతికించమనుకో, రాత్రికి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఊరే ఊరే కోతే పంది బాబు ఏమీ చచ్చిపోలేదురా బతికించడానికి, స్పృహ తప్పిపోయి పడిపోయాడు అంతే. అవునవును మెలకు రావడానికే గొడుగు బాబా ఈ చల్లని నీటిలో ఉంచమంటుంది అలాగే మిమ్మల్ని. మరేటే ఆ నీరు పడితే ఎలాంటోడైనా లేస్తాడు, ఎంత మొత్తులో ఉన్నా. ఈ పందిగడు ఏంటో ఇంకా లేవట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు నాకు. కడుపులో పురుగుల ముందు ఉంది, అలాగే 4 మొత్తి గింజలు ఉన్నాయి. ఇంక ఎలా లేస్తాడు చెప్పు. ఒరే పొట్టోడా నువ్వు వెళ్ళి కుంకుడుకాయలు తీసుకురారా. ఓరు బాబు ముందు పంది బాబుకి మెలకు రానిరా, తర్వాత కుంకుడుకాయలు తెస్తాను, నువ్వు తలకు మంచిగా స్నానం చేసుకుందువులే. ఓరే మైదా పిండి మొహమోడా, నా కుంకుడుకాయలో తలకు స్నానం చేసుకోవడానికి కాదే, పంది బాబు నోట్లో వేసిద్దామో దెబ్బకి లేసి కూర్చుంటాడా. ఊరే కోతే ఇలాంటి ప్రయోగాలు గట్ట చేయకురా నువ్వు, ఉన్న ప్రాణాన్ని గట్ట తీసేస్తావు ఏంటి నువ్వు. అవునరా బాబు నిజమే, కుంకుడుకాయల రసం కంట్లోకి వెళ్తేనే తట్టుకోలేమో, నువ్వు ఏకంగా నోట్లో పోసేస్తా అంటున్నావు, చచ్చిపోతాడ్రా పంది బావా. ఓరే ఒకసారి మేమందరం పార్టీ చేసుకున్నప్పుడు ఒక కోతే ఫుల్ కళ్ళు దాగి ఇలాగే మొత్తులకు వెళ్ళిపోతే నేను కుంకుడుకాయలు నీళ్ళు పోస్తున్నా, దెబ్బకి లేసి కూర్చుంది అదే. ఊరే కోతే ఆల్రెడీ 4 మొత్తం మీద ఇస్తావా, వాడేమో పురుగుల మందు తాగిస్తాడు, ఇంకా ఇది కూడా కలిసింది అనుకో, దెబ్బకు మరి ఉండడు పంది బావా. గొడుగు బాబా ఇలా మాట్లాడుకుంటూ ఎంతసేపు ఉంటారు మీరు? వెళ్ళి ఏదో ఒకటి చేయండి మీరు, నా చేయి లాగేస్తుంది, నేను పట్టుకోలేకపోతున్నా పంది బావనే. అలాగే లేరా కొండ. ఒరే రుబ్బు నువ్వు వెళ్ళే ఫ్రెష్ గా దొరికే వేపాకున్నో పసుపు కొమ్ములో తెచ్చిరా విల్లు. గొడుగు బాబా పంది బాబా ఏమైనా పెద్ద పిల్ల అయ్యారనుకుంటున్నావేట? పసుపు వేపాకు మోహన్కి రాసి అందంగా తయారు చేయడానికి. ఊరి కోతే నువ్వు ఎటకార లోపల ఫస్ట్ వేపాకున్ను పసుపు కొమ్ము కడుపులో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసేద్దే, మంచి విరిగిడదే. అవునవును నేను విన్నాను గొడుగు బాబా, పసుపు వేపాకులో యాంటీబయాటిక్లు అన్ని ఉంటాయా. ఊరే రుబ్బు అది యాంటీబయాటిక్ వెళ్ళు అంకుల్ లోపలికి రా కాదురా, అది యాంటీబయాటిక్ అదే అలాగనాలా. ఇదేటిదే నేను చదివేటప్పుడు అలాగే ఉంది గొడుగు బాబా. సరేలేరా రుబ్బు, ఇంగ్లీష్ మనకు రాకపోయినా బాధపడకూడదు, అది మన భాష కాదులే, నువ్వేం ఫీల్ అవ్వక. ఒరే పొట్టుడా పంది బాబు అరగంటలో లేచి గట్టిగా అరవాలంటే కుంకుడుకాయలు పచ్చి తెచ్చే బాగా నూరేసి నోట్లో పోసియాలరా, వెళ్ళి తీసుకురారా నువ్వు. ఒరే కోతి ఏట్రా నువ్వు అలాగా. ఒరే రుబ్బు నువ్వు వెళ్ళే వేపాకులు పసుపు కొమ్మ తెచ్చే నువ్వు. గొడుగు బాబా ఇదేటిదే, నువ్వేమో వేపాకు తెమ్మంటున్నావు, ఆ కోతిగాడేమో కుంకుడుకాయలు తెమ్మంటా, ఏం చెయ్యాలి నేను? ఏదో ఒకటే చెప్పండి మీరా. ఒరే పొట్టడా రాత్రికి మనం న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేయాలంటే పంది బాబు కేక్ ఖచ్చితంగా కుంకుడుకాయల రసమే పొయ్యాలి, అప్పుడే లేస్తాడు, లేకపోతే లేవడరా. ఓర్నాయన ఈ రాబరి మిత్రమా నువ్వు ఇంకా లేట్ చేయకి ఎక్కడటే ఉండే, నువ్వు వెళ్ళే గొడుగు బాబు చెప్పినట్టు వేపాకులు అలాగే కోతి మిత్రం చెప్పినట్టు కుంకుడుకాయలు 2 పట్టుకొని వచ్చాయి ఇక్కడికే. లేదు లేదు ఆ కుంకుడుకాయలు ఏం వద్దుగానే, వెళ్ళి వేపాకు పసుపు కొమ్మ తేరా నువ్వు. ఊరే పొట్టడా నువ్వు కానీ కుంకుడుకాయలు తేలేదనుకో తల కిందలు ముంచేస్తాను చెరువులో నిన్ను. ఇదేటిదే ఊరే నేనేం చేశాను, నన్ను ముంచేస్తా అంటున్నావు నువ్వు తల కిందలుగా. సరే వెళ్తాను, ఏ దొరుకుతో తెస్తాను లేండి. ఊరే కోతే నువ్వు ఏట్రా ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదు నీకు, అంత ఎటకారం రా నీకు. గొడుగు బాబా ఎటకారమో ప్రియాకారమో గొడ్డు కారమో కాదు ఇక్కడ మ్యాటర్, కుంకుడుకాయ రసం ఎంత పని చేస్తుందో నీకు తెలియట్లే. కోతి మిత్రమా ఇంకొంచెం ముందుకు వచ్చి పట్టుకో పంది బాబు, నువ్వు అంత దూరం ఉంటే ఎలా చెప్పు, నేను ఒక్కనే కాయలేకపోతున్నా పంది బాబు బరువునే. నీ అబ్బా అడ్డగడ్డకు బలిస్తావో కొండనా కొడక, ఆ మాత్రం బరువు కాయలేవరా, నీటిలో తలెట్టి చచ్చిపోరా. కోతి మిత్రమా నీకంట సరదాగా ఉంటే నీటిలో బొర్రెట్టు నువ్వే చచ్చిపో, నన్ను మాత్రం అడ్డగాడిదా అనుకో. అడ్డగాడిదా అని గాడిదలతో కూడా పోల్చకూడదు, నిన్ను అడ్డంగా బలిసిన దున్నపోతలాగా ఉన్నవరా నువ్వు.
కోతి మిత్రమా నా కోపం తెప్పించుకు నువ్వు 2 కాలు ఎట్టుకొని ఇదిగో పక్కనే ఉన్న బండకేసి కొట్టిగల్లా. నీ అబ్బా బండనాయాలా నన్ను బండకేసి కొట్టేస్తా అంటావురా? మూతి మీద గుద్దితే ముడ్డు పగిలిపోద్ది ఏమనుకుంటున్నావా? గొడుగు బాబా చూసావా కోతి మిత్రం ఎంత మాటలు అంటాడో, విచ్చలవిడిగా మాట్లాడుతుండో ఏదొస్తే అది నోటికే. నీ అబ్బా కొండన కొడక, నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి నేనేమన్నా రాబిన్ గారిని అనుకున్నావురా? వీపు మీద గుద్దిగలు పట్టుకున్నా. కోతి మిత్రమా నువ్వు చేయడం వల్ల పంది బాబా మొత్తులు గెలిపాడా, మొత్త గింజలు కలిపిసావు నువ్వు. ఇది నీ తప్పే. ఒరే బండన కొడక, ప్రేమ ప్రేమ అని చెప్పేసి ఈ పందిగాడి జీవితాన్ని సంగనాగించావు నువ్వు. అందుకే ఈ డిప్రెషన్ లో గెలిపాడు పందిగాడ. ఊరు కోతే ఏటర్ మీ ఇద్దరు అలా గొడవ పడతాను రా. పందిగడ్ని వదిలేత్తరగల మీ ఇద్దరు కలిసి మళ్ళీ వాడు చచ్చిపోతాడు రా. లేకపోతే చూడు కొడుకు బాబా, ఈడ ఎంత బలుపు తెలిసి ఈడికే ఒక్కొక్కసారి ఒక్కలా మాట్లాడుతుంది. ఈడ రెచ్చగొట్టడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు గొడుగు బాబా నేనే తప్పు చేయలేదు, కావాల్సుకుని వీళ్ళిద్దరు నా మీద కక్ష సాధిస్తాను రా. రాబిన్ మిత్రమా కోతి మిత్రమా. ఊరు నేను ఎప్పుడు మాట్లాడిన మాటకు చివర మాటకు ముందు ఎప్పుడు మీ అందరూ కలిసి ఉండాలని చెప్తుంటా. మీరేమో ఇలా కొట్టుకు చేస్తారు ఎప్పుడున్నా. నేను ఎప్పుడు అందరినీ కలుపుకొని పోదామని చూస్తాను కొడుకు బాబా, కానీ వీళ్ళే నాటకాలు దొబ్బుతుంటారు అప్పుడప్పుడు. బాబా నెల ఎలా వాళ్ళకి సాధించరా? ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేది. మా పంది బాబుని బతికేస్తారా చంపేస్తారా వీళ్ళిష్టమే, మనం చేసేది ఏం లేదే. సరిలేరా మీరు గొడవ పడకండి. మనకి ఎన్ని గొడవలు ఉన్నా ఒక పార్టీలో కలిసిపోయేటట్టు ఉండాలి మన ఫ్రెండ్షిప్. అందుకే రాబిన్ గడ వచ్చిన వెంటనే కుంగుడికెళ్ళి రసము పందిబాబు నోట్లో పోసి బతికించామంటే దెబ్బకి మనం పార్టీ చేసుకోవచ్చు రాత్రికి. అవునరా కోతే కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత చెప్పినా నీ బుద్ధి మారదేట్రా. కుంకుడికెళ్ళి రసం పోసేస్తున్నా అంటున్నావు మళ్ళీ. గురు బాబా వేపాకు పసుపు కొమ్మలు చాలా కష్టపడి తెచ్చాను నేను. ఇదిగో ఏం చేస్తావో చెయ్యి ఇప్పుడు. నీ అబ్బా పొట్టును కొడక, నా మాట అంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు. కుంగుడికెళ్ళి తెమ్మన్నా కదరా, తెచ్చవలేదా? నీ అబ్బా కూతుర కొడక, చెప్పేంత వరకు ఆగవేమరా ఆశ్రమణ కొడక. తెచ్చాను రా కుంకుడికాయలు, ఎందుకంత ఫైర్ అయిపోతున్నావు ఇప్పుడు? ఆ మొక్క ముందు తెప్పొచ్చు కదరా పొట్టును కొడక, అనవసరంగా డబ్బులు వేసావా? ఊరే కోతే నీకు నోటు దొరద బాగా ఎక్కువైపోతుందిరా, తగ్గించుకోవాలరా నువ్వు ఇప్పుడు. గొడుగు బాబా నాకు నోరు మాత్రమే దొరదా, ఈ బనానా కొడుకు ఒళ్ళంతా దొరదా, వాడికి కూడా తగ్గించుకోమని చెప్పు. కోతి మిత్రమా గొడుగు బాబా చెప్పినట్టు కుక్కతో ఒక వంకరనే, నీ మాట ఎప్పుడు వంకరగానే ఉంటదే. ఒరే కొండ, నా మాట ఒకటే వంకర్రా. నీ బుద్ధి సూపు నీ బాడీ మొత్తం వంకరే. 4 మేకలు కొడితే దెబ్బకి సెట్ అయిపోద్ది. ఒరే మీ ఇద్దరు బాబు అలా తిట్టుకుంటుండ్రా, పంది బాబుని కూడా చంపేస్తారు మీరా? నీ అబ్బా పొట్టును కొడక, బయట మాట్లాడడం కదరా, కిందకు వచ్చి పట్టుకోవచ్చు కదరా. అంత ప్రేమ ఉంటే పంది బాబు మీద నీకు. నీ అబ్బా కూతురు కొడక, నేను మునిగిపోతాను పొట్టు నేను, లేకపోతే నేనే పట్టుకునేవాడిని. మీ ఇద్దరిని పక్కకు దోసేసా. ఊరే మీ దుంపల దగ్గర మీ గొడవ ఆపనరా. ఇదిగోనరా పసుపును వేపాకుతో చేసిన కషాయమో పందిగడికి పట్టించి ఎండ ఇస్తున్నా. పంది బాబా తాగు మొత్తం తాగేసే, లోపల ఉన్న విషము మొత్తం అన్ని కక్కేసే, నువ్వు మంచిగా అయిపోలే. మనం న్యూ ఇయర్ పార్టీ చేసుకోలే. తాగు పంది బాబు నువ్వు. ఒరే కొండ, మొత్తం తాగించారా పంది బాబుతో నువ్వు? దెబ్బకి లేచిపోతురా. ఒరే మామ రాబిన్, కుంకుడికెళ్ళి తెచ్చా అన్నావు కదరా, ఇటు ఇచ్చారు నువ్వు. నేను గుండకి ఇక్కడ చేస్తే దెబ్బ కొంచెం రసం తీసే పంది బాబు నోట్లో పోతానా. ఊరే రుబ్బా, నువ్వు కోతిగడు అడిగినా ఇవ్వకు నువ్వు అప్పుడే. ఎందుకంటే ఇప్పుడే ఈ కషాయం పోసాం కదా, మళ్ళీ వాడు ఏదైనా చేసాడంటే మొత్తం పోతుందే. ఊరే పొట్టును కొడక, అడుగుతుంటే చెవులు దుబ్బయ్యంటారా నీకు? కుంకుడికాయలు ఇసిరేరా ఇటో, నేను ఇక్కడ జ్యూస్ తీస్తాను కొంచెం సేపు. గొడుగు బాబా ఏటి ఇంకా ఉలుకోలేదు పొలుకోలేదు పంది బాబుకే? నువ్వు ఇచ్చిన ముందు సరిపోదు గల, మళ్ళీ కొంచెం పోద్దుమా. ఊరే కొండ, ఎందుకురా నీకు అంత ఆత్రమో? ఇప్పుడు కదరా పోసావా, కొంచెం సేపు పోగో లేస్తాడులే పంది బాబా. ఏంది లేసేదా? ఊరే పొట్టుడా, నాకు ఆ కుంకుడికాయలు ఇచ్చారా, నేను తలకు స్నానం చేసుకుంటా ఇక్కడ. ఒరే మామ కోతే, నిజంగానే నువ్వు తలకు స్నానం చేస్తావా లేకపోతే పంది బాబుకి పోసేస్తావరా నువ్వు రసమా? ఒరే గొడుగు బాబా మందు పోసాడు కదరా, ఇంకెందుకులే, నేను తలకు స్నానం చేసుకుంటున్నా. కుంకుడికాయలు ఇచ్చాయి. గుడుగు బాబా కోతి గారికి ఇవ్వమంటారా కుంకుడికాయలు మరా? ఆగు నేను చెప్తున్నా కదేటే. ఎవరే కోతే, నువ్వు పంది బాబుకి రసం గట్టు పోసేయకూడదు, తలకే స్నానం చేసుకోవాలి. నా మీద ఒట్టయ్యో అప్పుడు ఇస్తాము. గొడుగు బాబా అలాగే నీ మీద ఒట్టు. పంది బాబుకి నేనేమి పోయినా, నేనే తలకు స్నానం చేసుకుంటా ఇప్పుడు వాటితో. ఒరే రుబ్బో, కుంకుడికాయలు ఇచ్చారా కోతిగడికి, నా మీద ఉట్టేసాడు కదేటే, మరేటి చేయట్లే. అలాగే గుడుగు బాబా. ఒరే మామ కోతే, ఇది కూడా ఇసిరేస్తున్నా క్యాచ్ పోట్రా నువ్వు. నీ అబ్బా పొట్టును కొడక, దగ్గర ఉన్నా కదరా వీళ్ళకి ఇసిరాయి. నీ అబ్బా కోతన కొడక, ఫ్రెష్ కుంకుడికాయలు తెచ్చాను నీకోసం చెట్టుకి. మరి ఆ చేపలన్నీ కుట్టేసాయి నాకు, అయినా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వా? పంది బాబా ఎంత చేసినా లెగట్లేదేట నువ్వు. ఎంత అలగకూడదు ఎప్పుడు, నీకు చాలా మొహమాటంలాగా ఉంది. ఇప్పటికైనా లేచిపో నువ్వు. మొహమాటం లేదు మొలక్కాయ లేదా. ఒరే ఇప్పుడు చూడరా లేస్తారా దెబ్బకే. ఇదేంటిదే గుడుగు బాబా, కోతి కూడా ఏటో చేస్తాను చూడక్కడ నువ్వు. ఊరే కోతే ఏట్రా నువ్వు చేసేది? ఆపరాపర అలాగ చేయకరా నువ్వు, నా మీద ఉట్టేసావు కదేటి, అలాగ చేయకూడదు నువ్వు. నువ్వు ఈ ఒట్లు గిట్లు నమ్ముతావు గల, నేను అసలు నమ్మను కొడుకు బాబా. ఒరే పందే నువ్వు తాగే ఈ ఏదో మొహమాటం ఒకటి, నువ్వు తాగు ఇది అంటున్నా. ఓర్నాయన గొడుగు బాబా, ఈ కోతి కూడా చంపేతరు గల పంది బాబునే. ఊరే కోతే, పందిగడికి ఏమైనా అవ్వాలి అప్పుడు నీకు చెప్తాను నేను. ఒరే మామ పంది బాబు చచ్చిపోతారు కలరా కోతే, ఆపేరా నువ్వు ప్లీజ్ రా.
ఊరే ఇంకొక 2 నిమిషాల్లో పందిబాబు ఎలా లేస్తాడో మీరే చూస్తారు చూడండి. ఈ మిరాకిల్ మీకు తెలియట్లే, నేను చెప్తే నమ్మరు మీరు. ఊరే మిరాకిల్ అనే వాడిని మర్డర్ గడ చేసేస్తారు కదా ఈ కోతిగడ. గొడుగు బాబా ఈ కోతిగాడు వైద్యం నువ్వు ఇప్పుడే చూస్తావాగా. పందిబాబా నువ్వు మొహమాట పడకుండా మొత్తం తాగేసే, బయటకు కక్కేసే మొత్తం. ఇదేటిదే ఓర్ నాయనో ఈ పెందు బావకు మనం పాట రెడీ చేసుకోవడమే. ఒరే బాబాయ్ తస్సదియ్యా ఏరు పోస్తున్న నోట్లో ఎంత కొట్టుకుందా. ఏహే గొడుగు బాబా చూసావా ఈ కోతిగాడు వైద్యమో ఎలా బతికించానో పందిబాబునే. ఓరే మామ కోతే నువ్వు సూపర్ రా, భలే ఇరగదీసావు పెందు బావను బతికించావు నువ్వే. తస్సదియ్యా నాకు తలంతా తిరుగుతున్నట్టుండే, నన్ను బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా పొడగబెట్టండి కొంచెమా. ఊరే కొండ ఊరే కోతే పంది బావని మీరు బయటకు తీసుకొచ్చి అనరా పొడుగు పెడదామో. ఇంకొంచెం వైద్యం చేస్తే దెబ్బకి సెట్ అయిపోతాడు లేండే. సూపర్ గొడుగు బాబా మనం రాత్రికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామా మరే. అలాగే రా ఎరగ తీసేద్దాం రా రుబ్బో. పంది బాబు బతికిసడుకోదేటి అన్ని రెడీ చేయండి ఎలాంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్కే. మమ్మల్ని సపోర్ట్ చేసి మా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, లైక్ మాత్రం కొట్టండి ఒకటే. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అప్పుడే మా వీడియోస్ అన్ని డైరెక్ట్ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ వేగంగా వచ్చేస్తాం, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. iPad.